శ్రీమాత్రే నమః. శ్రీ వారాహ్యే నమః. వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు మొదలయ్యాయి కదండి. ఆ గుప్త నవరాత్రుల్లో భాగంగా వారాహి దేవి పూజా విధానం, అలాగే ఆ పూజలో కంద దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు, కంద దీపాన్ని వెలిగించే విధానం, కంద దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాల గురించి, దాంతో పాటుగా నారికేల దీపారాధన ఎలా చేస్తారు, నారికేల దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ నోములైనా, ఏ వ్రతాలైనా, ఏ పూజలైనా ముందుగా పూజలు అందుకునేది మన గణనాయకుడు, విఘ్న వినాశకుడైనటువంటి గణపతికే కదా ప్రథమ స్థానం. అందుకే గణపతికి అంటే పసుపు గణపతిని కూడా చేసుకొని ఆ పసుపు గణపతికి యథావిధిగా పంచోపచార పూజలు జరపబడి ఆ అనంతరం అమ్మవారికి పంచామృత అభిషేకం దిగ్విజయంగా మొదలైంది. ముందుగా జలాలతో అభిషేకం జరిపిన అనంతరం ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో గనక అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం, బలం సిద్ధిస్తుంది. వారాహికి తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే తేజోవృద్ధి కలుగుతుంది సమృద్ధిగా. తల్లికి పంచదారతో అంటే చక్కెరతో గనక అభిషేకం చేసినట్లయితే సర్వ దుఃఖాలు నాశనం అవుతాయి, సంతోషాలు సమృద్ధిగా దొరుకుతుంది. ఇక ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి కుంకుమ గంధం దిద్ది పుష్పాలతో అర్చించి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలు సమర్పించి హారతులనైతే ఇవ్వటం జరుగుతుంది. ఇక పంచామృత అభిషేకం ముగియగానే గంగోదకంతో శుద్ధి చేయడం జరిగింది. ఈ గంగోదకంతో అభిషేకం చేసినట్లయితే సర్వ సమృద్ధి, సకల సంపదల ప్రాప్తి కలుగుతుంది. అభిషేకం నీళ్ళన్నీ, పెరుగు, పాలు అన్నీ తీర్థంగా తీసుకోవడం కోసమని ఒక గిన్నెలోకి తీసుకొని అనంతరం మళ్ళీ శుద్ధోదక స్నానం చేయించేసి అమ్మవారికి శుద్ధమైనటువంటి నీళ్లలో పసుపును కలిపి అమ్మవారికి పసుపుతో అభిషేకం చేయటం జరిగింది. ఇలా పసుపుతో అభిషేకించినట్లయితే సౌభాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకించి కుంకుమను కలిపినటువంటి శుద్ధ జలంతో అభిషేకిస్తుంటే అమ్మవారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇలా కుంకుమతో అభిషేకం చేసినట్లయితే నిండు నూరేళ్ల ముత్తైదవతనం కలుగుతుందంట. నీటిలో గంధాన్ని, జవ్వాదిని కలిపి అభిషేకం చేసినట్లయితే పుత్రలాభం కలుగుతుంది. నారికేల జలంతో అంటే కొబ్బరి నీళ్లతో గనక అభిషేకం చేసినట్లయితే సర్వ సంపద వృద్ధి కలుగుతుంది. వీటితోనే కాకుండా ఇంకా మన దగ్గర ఉన్నటువంటి పళ్ళతో కానీ, జలాలతో, పుష్పాలతో బోలెడన్ని రకాలుగా అమ్మవారిని మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చు. వాటికి కూడా తగినటువంటి ఫలితం కలుగుతుంది. అయితే మా దగ్గర ఉన్నటువంటివి మాకు వీలైనటువంటి విధంగా ఈ రకంగా అయితే అభిషేకం చేసి అమ్మవారికి దీపధూప నైవేద్య పుష్పాలతో పూజించి అర్చన చేసి హారతులిచ్చి అమ్మవారి ప్రసాదంగా పుష్పాలను స్వీకరించి అభిషేకించినటువంటి ద్రవ్యాన్నంతా ఒక దాంట్లో తీసేసుకొని ఆ తర్వాత అమ్మవారిని శుద్ధ జలంతో మళ్ళీ అభిషేకించి పూర్తిగా ఏ ద్రవ్యాలు కూడా అమ్మవారి పైన లేకుండా శుభ్రంగా చేసేసుకొని అమ్మవారికి ఆసనం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అష్టదళం ముగ్గు వేసేసి దానిపైన ఒక పీఠం ఏర్పరిచి పీఠం పైన ఒక ఇత్తడి కానీ రాగి కానీ ప్లేటు వేసుకొని అందులో 3 కానీ 5 కానీ గుప్పిళ్ళ బియ్యం వేసేసి తమలపాకులు, వేప మండలు, మామిడాకులు కూడా వేసేసి అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేసి అమ్మవారిని శుభ్రంగా పూజకు వినియోగించే క్లాత్తో మొత్తం తుడిచేసేసి ఆ తర్వాత గంధం, అందులో జవ్వాదు, పన్నీరు కలిపేసి అమ్మవారికి గంధంతో, కుంకుమతో అలంకరిస్తుంటే మనసు ఎంత పులకరిస్తుందో అండి. అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే చూడాలని అనిపించింది. ఒళ్ళో పెట్టుకొని అలా దగ్గరగా అమ్మవారిని అలంకరిస్తుంటే చంటి బిడ్డను ఒళ్ళో వేసుకొని అలంకరించుకున్న మాదిరిగానే అనిపించిందండి. అలా అలంకరించినటువంటి అమ్మవారిని మనం ఇందాక ఏర్పాటు చేసుకున్నటువంటి ఆసనంలో అమ్మవారిని ఆసీనురాలని చేసి ఆ తర్వాత అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను వేయటం జరిగింది. ఇలా పసుపు కొమ్ముల మాల వేయటం వల్ల
అమ్మాయికి గాని అబ్బాయికి గాని వివాహం జరగాలనుకునేవారు ఇలా పసుపు కొమ్ముల మాల సమర్పించినట్లయితే వివాహం జరుగుతుంది. అంతేకాదు ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఆ జన్మాంతం సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఎన్నైనా మన ఇష్టానుసారం ఈ పసుపు కొమ్ముల మాల వేయవచ్చు. ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ ఎరుపు రంగు పుష్పాలంటే అమ్మవారికి చాలా ప్రీతి. ఇందుకు గాను మందార పుష్పాలు కానీ, ఎర్రని గులాబీలు కానీ, లేదా ఇలా 100 వరహాలు అని అంటారు కదండి, అలాంటివి కానీ ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇలా ఎరుపు పుష్పాలతో కానీ, సువాసన భరితమైనటువంటి ఏ పుష్పాలతో అయినా కానీ, కుంకుమ, జవ్వాదు, ఆవు నెయ్యి కలిపినటువంటి అక్షింతలతోనైనా కానీ ఈ అతి శక్తివంతమైన 12 నామ స్తోత్రాలు పఠించినట్లయితే మనకున్నటువంటి కష్టం ఎటువంటిదైనా తక్షణమే తీరిపోవాల్సిందే. అమ్మవారి అనుగ్రహం కలగాల్సిందే. అంతటి శక్తివంతమైనటువంటి ఈ 12 నామ స్తోత్రాలను ఇప్పుడు మనం పఠిస్తూ పూజ చేద్దాం. వీడియోలో చూద్దాం. ఓం పంచమ్యే నమః. ఓం దండనాథాయే నమః. ఓం సంకేతాయే నమః. ఓం సమయ సంకేతాయే నమః. ఓం సమయేశ్వర్యే నమః. ఓం వారాహ్మ్యే నమః. ఓం పౌత్రిణ్యే నమః. ఓం శివాయే నమః. ఓం వార్తాళ్యే నమః. ఓం మహాసేనాయే నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః. ఓం అరిగ్నే నమః. అమ్మవారికి ఎంతో ప్రీతికరం శక్తివంతమైనటువంటి కంద దీపాన్ని ఇప్పుడు ఎలా వెలిగించుకోవాలో చూద్దాం. ఒక కందను కడిగి శుభ్రం చేసుకొని దానికి దీపం వెలిగించే విధంగా ఒక మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి, ఎందుకనంటే గట్టిగా ఉంటుంది కదా, చెయ్యి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కంద దీపం అనంటే పుల్లగంద అంటారండి తెలంగాణలో. అలాగే కంద అంటే కందగడ్డ అనంటే చిలకడ దుంపను కూడా కంద అనే అంటారు తెలంగాణలో. అందుకోసమనే క్లారిటీగా చెప్తున్నాను. పుల్లగందతో ఈ కంద దీపం వెలిగిస్తారు. దీపం కోసం వెలిగించేటువంటి కంద ఎంత చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదండి. అట్లీస్ట్ మీకు దొరకకపోతే బయట జనరల్ స్టోర్లో కనుక దొరికితే చిన్న ముక్క దొరికినా దాన్ని దీపంలాగా మలుచుకోవాలన్నమాట. చిన్న ముక్క అయినా సరిపోతుంది. ఇలా దీపంలా మలుచుకున్నటువంటి కందకు నీళ్లతో కలిపినటువంటి పసుపును చుట్టూ ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అద్దాలి. ఆ తర్వాత వాటికి శుభ్రంగా కుంకుమను కూడా పెట్టుకోవాలి. మేము పెట్టుకున్నటువంటి ఈ కందకు చిన్న పిలకలు ఉన్నాయండి. అమ్మవారికి కంద పిలకలంటే ఎంతో ఇష్టం, ప్రీతి. అందుకోసమనే ఆ పిలకను అనేది తీయకుండా పెట్టాము. అయితే అది కూడా చూడ్డానికి టర్టాయిస్ అంటే తాబేల్లాగే ఉందండి. తాబేల్ అంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టమే కదా, అమ్మవారు లక్ష్మీ స్వరూపమే కాబట్టి మేము అలాగే పిలకనైతే ఉంచడం జరిగింది. అలా పసుపు అంతా పట్టించేసి శుభ్రంగా దీనికి ఈ కుంకుమనైతే అలంకరణం చేస్తున్నామండి. కుంకుమ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి, తడి మీద చక్కగా అద్దుతుంది. ఈ కందదీపం నవరాత్రులలో వెలిగించటం చాలా శ్రేష్టం, అమ్మవారికి ప్రీతి. అయితే ప్రతిరోజు వెలిగించలేము, మాకు దొరకదండి, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది అని అనుకున్నట్లయితే ఒక కందను తీసుకొచ్చేసి దాన్ని 9 భాగాలుగా చేసుకొని కూడా విడిగా దీపారాధన చేసుకోవచ్చు. అలా కూడా వీలు కాదు అండి అనేసి అన్నట్లయితే అట్లీస్ట్ ఒక్క పంచమి అష్టమి తిథుల్లోనైనా కానీ వెలిగించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అమ్మవారికి పంచమి తిథి అన్న అష్టమి తిథి అన్న చాలా చాలా ప్రీతి అనమాట. ఆ రోజుల్లో అయినా ఆ 2 రోజులలో ఏ ఒక్క రోజైనా వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అలా వీలు కాదండి మొదటి రోజే వెలిగించుకోవాలని అనుకుంటే ప్రతిరోజు కూడా అందులోనే అంటే పెద్దది తీసుకొచ్చుకొని అందులోనే చేసేసి అది మరుసటి రోజున దాన్ని శుభ్రంగా వత్తులన్నీ తీసేసి శుభ్రంగా మళ్ళీ కడిగేసేసి పసుపు కుంకుమ పెట్టేసేసి దాన్నే 9 రోజులు కూడా వినియోగం చేసుకోవచ్చు. ఇక కంద దీపాన్ని వెలిగించడం కోసం మళ్ళీ ఒక పీఠం మీద అష్టదళం పద్మ ముగ్గు వేసేసి ఒక ప్లేట్ పెట్టుకొని అందులో 3 గాని 5 గాని గుప్పిళ్ళ బియ్యం వేసుకోవచ్చు. అలా ప్లేట్ వేయలేని వాళ్ళు ఇలా ఆకులు కూడా వేసేసుకొని ఆకుల పైన కూడా 3 గాని 5 గాని 9 గాని గుప్పిళ్ళ బియ్యం వేసేసి ఆ పైన వాటి మీద కంద దీపం వెలిగించుకోవచ్చు. పూజ తర్వాత ఈ బియ్యాన్ని పులిహోర గాని పరమాన్నం గాని వండుకొని తినొచ్చు. కందదీపంలో బొడ్డొత్తి అంటే కుంభవత్తి అంటారు కదండి, అటువంటి వత్తిని పెట్టేసేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ, వారాహి అమ్మవారికి విప్ప నూనె అంటే చాలా ప్రీతి, వీలైతే విప్ప నూనెను వాడండి, లేదా కొబ్బరి నూనె కానీ వేసేసి ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి.
వెలిగించినటువంటి ఆ కంద దీపానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులను కూడా వేసేసి నమస్కారం చేసుకోవాలి. ఓం పంచమ్యే నమః. అమ్మవారికి మళ్ళీ ద్వాదశ నామాలతోనే పూజిస్తున్నారా అని అనుకుంటారేమో. అంతటి విశేషమైనటువంటి ద్వాదశ నామాలు దేవతలందరూ కూడా మొక్కుతూ 12 నామాలతో కీర్తించారంట. దీన్ని హయగ్రీవుడు అగస్త్యుల వారికి స్వయంగా చెప్పారంట. ఈ విలువైన 12 నామాలను శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు. ఎందుకంటే అతి శక్తివంతమైనటువంటి ఈ నామాలను శ్రద్ధ ఉన్నవారికి అర్హులవుతారు. ఏ విధమైనటువంటి కష్టం వచ్చినప్పటికీ ఈ 12 నామాలను స్మరించిన వెంటనే ఆ కష్టాలు తొలగిపోతాయి. ఆర్తితో ఉన్నటువంటి దేవతలందరూ ఈ 12 నామాలను కీర్తించగానే దేవకార్య సముద్యతగా కదిలింది. అంటే దేవి శక్తులను కాపాడడానికి వారాహిదేవి కదిలింది, దేవతలందరినీ కాపాడింది. అంతటి శక్తివంతమైనటువంటి 12 నామాలు కాబట్టి నిత్యం ఈ 12 ద్వాదశ నామాలను కనుక స్మరిస్తే ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది. అది కూడా ఇలాంటి కంద దీపాన్ని వెలిగించినట్లయితే ద్వాదశ నామాలతో అతి శక్తివంతంగా ఉంటుంది. ఈ కంద దీపంతో పాటుగా ఇంకొక దీపం కూడా ముందే వెలిగించి పెట్టుకోవాలి. కంద దీపాన్ని అమ్మవారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టుకోవాలి. వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా లలితాదేవి ఫోటో ముందు కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టి వారాహిదేవి సాక్షాత్ రూపమే అని భావించి ఈ కంద దీపాన్ని దీపారాధన చేసుకోవాలి. కంద దీపారాధనలోనే అమ్మవారిని ఆవహించి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. వారాహి కంద దీపారాధన చేసిన తర్వాత ఆ కంద దీపానికి అమ్మవారి అష్టోత్తరం కానీ ద్వాదశ నామాలు కానీ సహస్రనామాలు కానీ మూల మంత్రంతో కానీ పూజించవచ్చు. ఈ కంద దీపాన్ని ఒక వారాహి నవరాత్రులలోనే కాదండి, మిగతా శుక్రవారాలలో కూడా చేసుకోవచ్చు. 16 శుక్రవారాలు ఈ కంద దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. అయితే 16 శుక్రవారాలు ఈ కంద దీపం వెలిగించాలనుకుంటే ఆ రోజుల్లో వారాహి గుప్త నవరాత్రుల్లో ఎటువంటి నియమనిష్టలైతే పాటిస్తామో ఆ ఒక్కరోజు ఆ నియమనిష్టాలను పాటించాల్సి ఉంటుంది. రాత్రి వేళలో ఈ దీపారాధన చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజున ఈ కందను ప్రసాదంగా స్వీకరించవచ్చు. అంటే వండుకొని తినొచ్చు కూరలాగా, వద్దనుకుంటే గోవుకు తినిపించవచ్చు, లేదు అని అనుకుంటే నీటిలో నిమజ్జనం కూడా చేయవచ్చు. కంద దీపం వల్ల మనకున్న కష్టాలన్నీ ఆటంకాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా భూ వివాదాలు తొలగిపోతాయి. ఎందుకంటే వారాహి అమ్మవారంటేనే భూమికి సంబంధించినటువంటి దేవి కదా, భూ వారాహి అని అందుకే అంటాం కదండి. భూములు ప్లాట్లు కొనుక్కునే వారికి, విశేషంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికి చక్కని మార్గం ఈ వారాహి కంద దీపం. శత్రుబాధలు తొలగిపోతాయి, కలహాలు దూరం అవుతాయి, ఆస్తులు ఎక్కువగా కొనవచ్చు, పాజిటివ్ ఎనర్జీ కలిగి అమ్మ కృపకు పాత్రలవుతాము. ఇప్పుడు వారాహి పూజకు కొన్ని నియమాలు ఉంటాయండి. నాకు తెలిసినవి మీకైతే తెలియజేస్తాను. వారాహి పూజకు ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందు రోజు నుండే బ్రహ్మచర్యం అనేది పాటించాల్సి ఉంటుంది. తప్పకుండా నాన్ వెజ్ అనేది, మధుమాంసాలు అనేది తినకూడదు. ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయాల్సి ఉంటుంది. పాదరక్షలు ధరించకూడదు, అంటే చెప్పులు వేసుకోకూడదు. ఎర్రని వస్త్రాలు లేదా పసుపు వస్త్రాలను కూడా ధరించవచ్చు. గోళ్ళు, జుట్టు కత్తించుకోవడం, షేవింగ్ కొంతమంది రోజు చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు రోజు షేవింగ్ చేసుకోకూడదు. 2 పూటలా స్నానం చేయాలి. ఉదయం అయితే తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వదిలేయొచ్చు. ఇక లేదు అని అంటే సాయంత్రం పూట స్నానం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పళ్ళు తోముకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు శరీరం కానీ నోరు కానీ దుర్వాసన అనేది రాకుండా చూసుకోవాలి. ఈ వారాహి నవరాత్రులలో జరిపేటువంటి పూజ గుప్తంగా చేసుకోవాలి. అందుకే గుప్త నవరాత్రులను అంటారు కదండి. అందుకనే ఎటువంటి అరబాటాలు, అంగులు లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వారాహి గుప్త నవరాత్రులలో వారాహిదేవికి కందదీపం అంటే ఎంత ప్రీతియో అంతే ప్రీతికరం నారికేళ దీపం, అంటే కొబ్బరికాయ దీపం అండి. ఈ కొబ్బరికాయను మామూలుగా కొట్టేసేసి ఆ నీటిని అమ్మవారి అభిషేకానికి వినియోగించవచ్చు, లేదా నైవేద్యంగా కూడా వెలిగించవచ్చు. ఇలా టెంకాయ కొట్టిన తర్వాత వాటికి ఉన్నటువంటి పీచు మొత్తం శుభ్రంగా తీసేసి ఆ 3 కన్నులు ఉన్నటువంటి చిప్పలో ముందుగా దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఆ దీపానికి పసుపు, కుంకుమ, గంధం కూడా అద్ది
అచ్చం మనం కంద దీపానికి ఎలాగైతే ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద బియ్యం పోసి పెట్టామో, లేదా ఒక తమలపాకు కానీ వేసేసి వాటి మీద 3 కానీ 5 కానీ గుప్పిళ్ళ బియ్యం వేసేసి ఈ దీపాలను కూడా పెట్టేసి ఆ దీపాలలో వత్తులు, ఇందాక ఎరుపు వత్తులు చేసుకున్నాం కదండి, 3 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు 3 వత్తులది, లేదా 3 కూడా అంటే 9 వత్తులు కూడా వేసేసుకొని వెలిగించుకోవచ్చు. వాటికి పసుపు, కుంకుమ, గంధం, పుష్పం, దీపధూప నైవేద్యాలతో పాటుగా పుష్పాలతో, సువాసనభరితమైనటువంటి పుష్పాలతో అమ్మవారి నామాలు, 12 నామాలతో కానీ సహస్ర నామాలతో కానీ నారికేల దీపారాధన చేయాలి. ఈ నారికేల దీపాన్ని కూడా రాత్రిపూటనే వెలిగించాలి. ఈ దీపారాధన వల్ల ఇంట్లో చికాకులు, గొడవలు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. నరదృష్టి తొలగుతుంది. ఈ చెడు దృష్టి వల్లనే కదండి వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ అభివృద్ధి అనేది ఉండదు. అంతేకాదు భార్యాభర్తల మధ్యలో చికాకులు, మనస్పర్ధలు ఉన్నప్పుడు కూడా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇవన్నీ తొలగిపోయి సఖ్యత అనేది చేకూరుతుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా బాగా పనిచేస్తుంది ఈ దీపారాధన. చట్టపరమైన మరియు పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి దారిద్ర్య నాశనం ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ దీపారాధన. ఈ దీపాన్ని ఈ నవరాత్రులనే కాకుండా కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో అష్టమి వస్తుంది కదండి, ఆ అష్టమి రోజున వెలిగించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా వారాహి అమ్మవారికి కంద దీపాన్ని అలాగే నారికేల దీపారాధన జరిగిన తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పానకాన్ని సమర్పించాలి. ఈ పానకాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. స్టీల్ పాత్రలో కాకుండా వెండిది కానీ ఇత్తడి దానిలో కానీ పెట్టవచ్చు. ఆ తర్వాత నైవేద్యాలు. ఈ నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారికి భూమి లోపల పండినవి చాలా ఇష్టం. అంటే చిలకడ దుంపలు, బీట్రూట్లు, అలాగే దానిమ్మ గింజలు, తేనె, వేరుశెనక్కాయలు, అదేనండి పల్లీలు, దుంపలు అలాంటివంటే అమ్మవారి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఇలా భూమిలో పండినవంటే చాలా ప్రీతి. అంతేకాకుండా లడ్డూలు కూడా సమర్పిస్తే అమ్మవారికి ఇష్టమే. వీలైతే వడపప్పు పానకాన్ని కూడా సమర్పించవచ్చు. కొబ్బరికాయ కొట్టి అందులో బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి. భూశుద్ధి చేసి అక్కడ సమర్పించినటువంటి పళ్ళు, స్వీట్లు, అలాగే స్ప్రౌట్స్, పులిహార, దద్దోజనం వాటన్నింటినీ అమ్మవారికి చూపించేసి మధ్య మధ్యలో నీళ్ళను కూడా అందిస్తూ అమ్మవారికి చూపించాలి. ఆ తర్వాత మంత్రపుష్పానికి మన దగ్గర ఎన్ని పుష్పాలుంటే అన్ని పుష్పాలను తీసేసుకొని అమ్మవారికి మన సంకల్పాన్ని, మన కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తూ అమ్మవారికి ఆ పుష్పాలను అయితే సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలానికి 3 తమలపాకులు, 2 అట్టిపళ్ళు, 2 పసుపు కొమ్ములు, పోకలు, ఖర్జూరాలు, రూపాయి బిళ్ళ, అలాగే పువ్వులు. మన దగ్గర ఉన్నటువంటి ఒక పువ్వు అయితే పెట్టకూడదండి, అలా పువ్వులు వేసి అందులో అక్షింతలు వేయాలి. అక్షింతలు ఏంటంటే అందులో ఏదైనా లోపించినా దానికి సరిపోతుంది, అందుకోసమని అక్షింతలు కూడా వేసి అమ్మవారికి చూపించి ఆ తాంబూలాన్ని సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి మంగళ దివ్య నీరాజనాన్ని సమర్పించాలి. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారంతో పాటు అపరాధ క్షమాపణ నమస్కారాన్ని, సాష్టాంగ నమస్కారాలు కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అక్షింతలను, పువ్వులను స్వీకరించి వచ్చినటువంటి వారికి కూడా ఆ పువ్వులను పంచాలి. వారాహి అమ్మవారి పూజ గుప్తంగా చేసుకోవాల్సింది. అంటే పెద్ద ఆర్భాటాలన్నీ ఏమీ లేవు. అంటే వరలక్ష్మి వ్రతం కానీ వైభవలక్ష్మి వ్రతం కానీ పిలుచుకున్నట్టుగా ముత్తైదులందరినీ పిలుచుకొని ఆర్భాటంగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఆయచిత్తంగా వచ్చిన వాళ్ళు కానీ లేదా ఏ ఒక్కరినైనా అమ్మవారిగా భావించి ఆహ్వానించినట్లయితే వారు ఒక్కరికి ఇచ్చుకున్నట్లయితే మనకు సరిపోతుంది. ఓం వారాహి దేవ్యే నమో నమః. ఎవరికి ఇచ్చారమ్మా? వారాహి దేవికి ఇస్తేనమ్మా వాళ్ళు వంశం పలుస్తూ ఆరోగ్య గట్టి కామ్యాక సిద్ధిస్తూ. చూసారు కదండి వారాహి అమ్మవారి పూజ విధానం, అలాగే కంద దీపం ఎందుకు వెలిగిస్తారు, నారికేల దీపం కూడా ఎందుకు వెలిగిస్తారనే విషయాలను తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.